హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము హెచ్డిఎఫ్సి జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హెచ్డిఎఫ్సి జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి మరియు మన యొక్క మొబైల్ ద్వారా హెచ్డిఎఫ్సి జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఓపెన్ చేయడం ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ ఇంజన్లో హెచ్డిఎఫ్సి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెనింగ్ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్లయితే సెకండ్ కనిపిస్తున్న లింక్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గెట్ ఫ్రీ జీరో బ్యాలెన్స్ అకౌంట్, సో దీనిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కింద చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ ఇన్స్టెంట్, సో ఓపెన్ ఇన్స్టెంట్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొబైల్ నెంబర్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూసినట్లయితే మొబైల్ నెంబర్ అని ఉంది. సో మీరు బ్యాంక్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కింద క్యాప్చా కోడ్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాప్చా కోడ్ స్మాల్లో ఉంటే స్మాల్, అదేవిధంగా క్యాపిటల్లో ఉంటే క్యాపిటల్, ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఆ బాక్స్ పైన టిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్పై క్లిక్ చేయండి. ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కేవైసీ డాక్యుమెంట్ టైప్ అని ఉంది. ఇక్కడ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి అని ఉంది. సో మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత షార్ట్ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అగ్రీపై క్లిక్ చేయండి. అగ్రీపై క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్లయితే డాక్యుమెంట్ నంబర్, సో మీరు ఏ డాక్యుమెంట్ అయితే సెర్చ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ యొక్క నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఆధార్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను కావున ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ అని ఉంది చూడండి. ఇక్కడ నా యొక్క ఆధార్ డాక్యుమెంట్ యొక్క నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ ఓటీపీ అథెంటికేషన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ రిక్వెస్ట్ వెరిఫికేషన్ కోడ్పై క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ బాక్స్ పైన టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్పై క్లిక్ చేయండి. సెలెక్ట్ అకౌంట్ టైప్, అకౌంట్ టైప్ వచ్చేసి సేవింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూపై క్లిక్ చేయండి. సెలెక్ట్ ఏ బ్రాంచ్ డీటెయిల్స్, సో స్టేట్, సిటీ, బ్రాంచ్ నేమ్. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాంచ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. నెక్స్ట్ మనము ఇక్కడ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మన యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి. ఇక్కడ కెమెరా సింబల్పై క్లిక్ చేయండి. కెమెరా సింబల్పై క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి మన యొక్క డాక్యుమెంట్లో మన యొక్క ఫోటోని అప్లోడ్ చేయండి. తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మన యొక్క పేరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మనము మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, తర్వాత మన యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అదేవిధంగా కంట్రీ, ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్ యొక్క నంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. అడ్రస్ డీటెయిల్స్ అని రెసిడెన్షియల్ టైప్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్, రెంట్ హౌస్ అయితే రెంట్ హౌస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో సెకండ్ అట్లే ఉంచండి. ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే అడ్రస్ ఉందో అదే విధంగా ఇక్కడ
షో అవుతుంది. తర్వాత పైకి స్క్రోల్ చేసినట్లయితే దిస్ అడ్రస్ ఇస్ మై అని ఉంది చూడండి ఫ్రెండ్స్. దీనికి ఆపోజిట్లో 2 బాక్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 బాక్స్ పై టిక్ ఇచ్చేయండి. టిక్ చేసిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్యుపేషన్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్యుపేషన్ టైప్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్. సో నేను స్టూడెంట్ కాబట్టి ఇక్కడ స్టూడెంట్ పై క్లిక్ చేస్తున్నాను. మీ యొక్క సోర్స్ ఆఫ్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ సోర్స్ ఆఫ్ ఫండ్ పై క్లిక్ చేస్తే అగ్రికల్చర్, బిజినెస్ ఇన్కమ్, తర్వాత అదర్స్ అని ఉంటుంది. సో మీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అదర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. గ్రో యాన్యువల్ ఇన్కమ్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రో యాన్యువల్ ఇన్కమ్లో మీ యొక్క ఇయర్లీ ఇన్కమ్ ఎంతనో ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫ్యామిలీ నుంచి అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పై క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ డాక్యుమెంట్ అని వస్తుంది. ఇక్కడ ఐడి అండ్ ఆధార్ ప్రూఫ్ అని సెర్చ్ చేసుకొని ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన యొక్క నామినీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నామినీ యొక్క నేమ్. సో మీ యొక్క నామినీ యొక్క పేరును ఇక్కడ ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్తో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క నామినీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్షిప్ విత్ డిపాజిటర్. సో డిపాజిటర్కు ఈ నామినీ ఏమవుతారు, నామినీకి డిపాజిటర్కి సంబంధం ఏంటిదో ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నామినీ అడ్రస్, మీ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసి కంటిన్యూ పై క్లిక్ చేయండి. స్టేట్ ఆఫ్ బర్త్, సిటీ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. యూస్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇక్కడ బాక్స్ పైన క్లిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. కంగ్రాచులేషన్ అని మీ యొక్క పేరు వస్తుంది. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అకౌంట్ నెంబర్, అదేవిధంగా కస్టమర్ ఐడి, తర్వాత ఐఎఫ్సి కోడ్ అనేది మనకు వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మన యొక్క అకౌంట్ నెంబర్ ఇక్కడ. సో దీన్ని మనము ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మన యొక్క హెచ్డిఎఫ్సి జీరో బ్యాలెన్స్ అకౌంట్. సో ఈ అకౌంట్ యొక్క వెరిఫికేషన్ అనేది వీడియో కాల్ ద్వారా మనకు వెరిఫికేషన్ అవుతుంది. లేదంటే మనకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మనము వెరిఫికేషన్ చేసుకోవచ్చు. 1 ఇయర్ లోపల వెరిఫికేషన్ అనేది మనము చేసుకోవచ్చు. లేదంటే వీడియో కాల్ ద్వారా వాళ్ళే మనకు వెరిఫికేషన్ చేస్తారు. హెచ్డిఎఫ్సి జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఓపెన్ చేయడం ఎలాగో ఈ వీడియో ద్వారా మనము తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు.